2025 స్టిల్ ఇప్పటికి మాల మాదిగ కులాల వాళ్ళు ప్రతి ఊరు చివర మాలపల్లుల్లోనూ, మాలవాడల్లోనూ ఉంటున్నారు. నిజమా కదా! వాళ్ళకేమైనా స్థలాలు కేటాయించాలన్నా ఊరి బయటే. ఊరికి ఆనుకోని కూడా కేటాయించరు. ఈ లోయర్ కాస్ట్‌లో ఎవరన్నా అబ్బాయి హయ్యర్ కాస్ట్ అమ్మాయిని ప్రేమించాడంటే ఇంక ఆడికి సావే. వేరే మార్గం కూడా ఉండదు. కష్టపడిన డబ్బుతో బండి కొనుక్కొని ఇష్టంగా నడుపుకుంటుంటే, మా ముందే బండి నడుపుతామని చెప్పి చేతుల్ని కత్తులతో కోసేశారు. మా ఇళ్ళకొచ్చి మా చేత దున్నమాంసం వండించుకొని తింటారు. కానీ అందరిలాగా మమ్మల్ని మాత్రం రాముని గుడిలోకి రానివ్వరు. స్టిల్ ఇప్పటికి 2025లో కూడా. కేవలం మాలా మాదిగలు అంత త్వరగా మతం మారిపోయి క్రిస్టియానిటీని ఎందుకు తీసుకుంటున్నారంటే, ఒక వ్యక్తి ఏం సమాధానం చెప్పాడో తెలుసా? క్రిస్టియానిటీకి ఎస్సీలు ఎందుకు టార్గెట్ అయ్యింది? ఎస్సీలు ఎందుకు టార్గెట్ అయ్యారంటే నేను మాదిగా క్రిస్టియన్ మాదిగా నేను నాకు పొలం లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఆస్తి లేదు, నాకు ఆ రోజు చదువుకుందామంటే ఎవరు దగ్గర రానియలే. మా ఫోర్ ఫాదర్స్ కి నోటికి ముంత కట్టిరు, ముట్టికి తాటి మట్ట కట్టిరు. ఇదే దేశం ఎవరు కట్టింది? అది బాబన బ్రాహ్మణ జాలం వాడు కట్టిండు కాబట్టి నన్ను రానియలేదు. కాబట్టి నాకు క్రైస్తవుడు వచ్చి నన్ను ఆదుకున్నాడు. నాకు రోగం వస్తే నాకు మందులు ఇచ్చిండు, చదువు లేకపోతే నాకు చదువు చెప్పిండు, ఉండడానికి హాస్టల్ ఇచ్చిండు, వీడవాడు ఇచ్చిండు. ఈడేమి ఉన్నాయి దోసుకుంటుడు. నిజమే కదా! నిజంగా మీరు 'జై భీమ్' మూవీ చూస్తే మీకు బాగా అర్థమైద్ది. అంబేద్కర్ గారు చేసిన చట్టాలు గాని లేకపోయి ఉంటే ఎన్ని దారుణాలు చూడాల్సొచ్చేదో. కానీ నిజంగా నేను మాత్రం ఒకటి చెప్పగలను. కొంతమంది స్వలాభాల కోసం, వాళ్ళ మనుగడ కోసం మతం అడ్డుపెట్టుకొని చేసిన కొన్ని పనులను మనుషులకు మాత్రమే పరిమితం చేయండి. అది కేవలం మనిషి చేసిన తప్పు. అంతేగాని మతం చేసిన తప్పు కాదు. జై భీమ్.